అందరి సంక్షేమమే ధర్మము యొక్క సరళమైన లోతైన అర్థమని చెప్పనగును. ఆంతర్యంలో ధర్మము లేనట్టి వ్యక్తి కానీ వస్తువు కానీ ఉండదు. అవసరం ఏర్పడినప్పుడు సమాజ శ్రేయస్సునకు పాటుపడినట్టి లేదా సమాజ సంక్షేమ కార్యక్రమములను గూర్చి ప్రేరణ నివ్వలేని వ్యక్తి కానీ వస్తువు కానీ ఉండనే ఉండదు. పాండవుల్లో యుధిష్ఠిరుని రూపంలో ధర్మరాజు ఉన్నాడు. అలాగే కౌరవుల్లో కూడా విదురుని రూపంలో యమధర్మరాజు ఉన్నాడు. రెండింటిలోనూ వ్యత్యాసం ఏమిటంటే పాండవుల్లో ధర్మరాజు రాజుగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞానుసారంగా సర్వకార్యాలు జరిగేవి. అదే కౌరవుల్లో ఆయన కేవలం ఒక సలహాదారుడిగానే ఉన్నాడు. పాప ప్రవృత్తి కలిగినప్పుడు అంతరాత్మ ఇది పాపం, ఇది చేయవద్దు అని చెప్పినట్లుగానే చెప్పిన పాపాత్ములు ఆ ధ్వనిని వినకపోవడం కానీ విన్నా కూడా పెడచెవిన పెట్టినట్లుగా కానీ కౌరవుల అన్యాయ ప్రవృత్తిని చూసి విదురుడు స్పష్టంగా ఇది అన్యాయం, ఇది చెయ్యకండి అని చెబుతుండేవాడు. కానీ విదుర వచనాలను వారు లక్ష్య పెట్టేవాళ్ళు కాదు, ఉపేక్షించేవారు. విదురుడు ఎవ్వరికీ అహితాన్ని అభిలాషించేవాడు కాదు. అందరి కళ్యాణాన్ని కోరుకునేవాడు, అంటే అందరి మంచిని కోరుకునేవాడు. ఈ విషయం విదురుని చరిత్రలో ప్రతి చోట మనం గమనిస్తాం. విదురుడు అటు కౌరవులకు సలహా ఇస్తుండేవాడు, సమయం వచ్చినప్పుడు ఇటు పాండవులకు తగిన సలహా ఇస్తుండేవాడు. పాండవులకు ఏదైనా ఆపద ముంచుకొచ్చే అనుమానం వచ్చినప్పుడు ముందుగానే సూచించేవాడు. వారు వాక్యాలురై ఉన్నప్పుడు వారికి నచ్చజెప్పి ధైర్యాన్ని కూడగట్టేవాడు. ఇలాంటి విషయాలలో మహాభారతంలో అనేక ఘట్టాలు నిండి ఉన్నాయి. ఇక్కడ కేవలం కొన్ని అంశాలకు సంబంధించిన కొద్దిపాటి చర్చ మాత్రమే చేయబడుతుంది. దుర్యోధనుడు పాండవులంటే మహాద్వేషంతో ఉండేవాడు. ఏ విధంగా వారిని నాశనం చేద్దామా అని అహోరాత్రులు ఆలోచించేవాడు. దీనికోసం ఉపాయాలు ఆలోచించేవాడు. ఒకసారి జలవిహారం కోసం పాండవులను పిలిపించాడు. దుర్యోధనుడు ముందుగానే విషపూరితమైన మిఠాయిలను తయారు చేయించి ఉంచాడు. అతడు మహాప్రేమ ఒలకబోస్తూ భీమసేనుడికి స్వయంగా తన చేతుల మీదుగా మిఠాయిని తినిపించాడు. ఆ తరువాత భీమసేనుడు గృహ కోల్పోగా అతన్ని లతలతో బంధించి గంగానదిలోకి విసిరివేశాడు. జల విహార స్థలం నుండి తరలి వెళ్ళిన యుధిష్ఠిరుడు, భీముడు ముందుగానే వెళ్ళి ఉంటారనుకున్నాడు. దుర్యోధనుడు పాండవులంటే మహాద్వేషంతో ఉండేవాడు. ఏ విధంగా వారిని నాశనం చేద్దామా అని అహోరాత్రులు ఆలోచించేవాడు. దీనికోసం అనేక ఉపాయాలు ఆలోచించాడు. ఒకసారి జలవిహారం కోసం పాండవులను పిలిపించాడు. దుర్యోధనుడు ముందుగానే విషపూరితమైన మిఠాయిలు తయారు చేయించి ఉంచాడు. అతడు మహాప్రేమ ఒలకబోస్తూ భీమసేనుడికి స్వయంగా తన చేతుల మీదుగా మిఠాయిలను తినిపించాడు. ఆ తరువాత భీమసేనుడు స్పృహ కోల్పోగా అతన్ని లతలతో బంధించి గంగా నదిలోకి విసిరివేశాడు. జలవిహార స్థలం నుండి తరలి వెళ్ళిన యుధిష్ఠిరుడు భీముడు ముందుగానే వెళ్ళి ఉంటాడని అనుకున్నాడు. దుర్యోధనుడి ద్వారా ఏదో కీడు జరిగి ఉంటుందని ఆయన మనసులో మెదలలేదు. యుధిష్ఠిరుడు తిరిగి వచ్చి కుంతీమాతను సమీపించాడు. ఆమె భీమసేనుడి గురించి అడిగింది. భీముడు నీ దగ్గరికే వచ్చి ఉంటాడని బదులు పలికాడు. అయ్యో, భీమునికి ఏమి కీడు జరగలేదు కదా అని ఆమె కలవరపడింది. కీడుకు సంబంధించిన సందేహం తలెత్తగానే ఆమె హృదయం కంపించిపోయింది. పాపం ఆమె ఏం చేస్తుంది? విదురుడి కోసం కబురు పెట్టింది. విదురుని పిలిపించి, మరిది గారు, భీముడు జాడ తెలియడం లేదు. భీమసేనుడు ఎక్కడికి వెళ్ళాడో? సోదరులందరూ జలవిహారం ముగించుకొని తిరిగి వచ్చేశారు, కానీ భీమసేనుడే రాలేదు. దుర్యోధనుడు ఎక్కడైనా మోసగించి అతన్ని చంపివేయలేదు కదా అని నాకు భయంగా ఉంది. అతడు క్రూరుడు, దుష్టబుద్ధి కలవాడు, లోభి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నాకేమీ పాలు పోవడం లేదు. నేనిప్పుడేం చేయను అని కుంతి వాపోయింది. విదురుడు దృఢచిత్తంతో ఇలా పలికాడు. మహారాణి,
అలాంటి మాటలు మనసులోనికి రానియకూడదు. మీ పుత్రుని విషయంలో ఇలాంటి ఆలోచన నీ వంటి వీరనారికి శోభనివ్వదు. నీ దగ్గరే ఉన్న పుత్రుల్ని జాగ్రత్తగా చూసుకో. ఈ సమయంలో దుర్యోధనుణ్ణి నిందించకు. ఇలాంటి విషయాలు చెప్పినా విన్నా అతడు మరింత కీడు తలపెట్టవచ్చు. భీముడి విషయంలో నిశ్చింతగా ఉండు. అతనికి ఎవ్వరూ కీడు తలపెట్టలేరు. నీ పుత్రులందరూ చిరంజీవులుగా ఉంటారని పలికిన వ్యాసుల వారి ఆశీర్వాదం ఎన్నటికీ అసత్యం కాజాలదు. భీముడు నీ వద్దకి శీఘ్రమే వస్తాడు, నిన్ను ప్రసన్నురాలిని చేస్తాడు. విదురుని మాటలు వినగానే కుంతి తత్తరపాటు తొలగిపోయింది. కొద్దిసేపట్లోనే నాగలోకం నుండి పాదరసాన్ని గ్రోలి 10,000 గజ బలాయుతుడై భీమసేనుడు తిరిగి వచ్చాడు. యధిష్ఠరుడు భీమసేనునితో ఈ విషయం ఎక్కడా పొక్కనీయవద్దని నచ్చచెప్పెను. పినతండ్రి విదురుడు కూడా ఇదే మాట చెబుతున్నాడు కనుక అందులోనే మన శ్రేయస్సు దాగి ఉందని భీమసేనుడితో యధిష్ఠరుడు వచించెను. విదురుని శిశిక్షణలో పాండవులు దుర్యోధనుని దుష్టత్వాన్ని దిగమింగుకున్నారు. వారు ఈ విషయాలను ఎక్కడా చర్చించనే లేదు. దుర్యోధనుడు తన దుష్కార్యం విఫలమవ్వడంతో తనలో తాను మండిపడెను. ద్రోణాచార్యుల వద్ద శిక్ష గరిపే సమయంలో కూడా పాండవులను తక్కువ చూపు చూడాలనుకున్నాడు. కానీ అతని పాచిక పారలేదు. ఆ తరువాత ధృతరాష్ట్రుడికి చాడీలు చెప్పడం మొదలుపెట్టెను. దానితో పాండవులను వారణావత నగరంలో ఉంచాలని నిర్ణయించారు. వారి కోసం ఒక నూతన గృహాన్ని నిర్మించడానికి ఏర్పాటు జరిగింది. దుర్యోధనుడు ఏకాంతంలో తన మంత్రి పురోచనుని రావించి, సోదరా, ఇప్పుడు ఈ సమస్త భూమండలాధిపతులమై మేము నీవు మనిద్దరమే ఉండెదము. నీవు నాకు అత్యంత విశ్వాసపాత్రుడవు. శత్రునాశన కార్యంలో నాకు సహకరించుము. నీవు వారణావత నగరములో జనుము, నూనె, నెయ్యి, లక్క, కర్ర మొదలైన వాటిని అధికముగా ఉపయోగించి బయటి నుండి దానినెవ్వరూ గుర్తించలేనంతగా లేపనాన్ని పూయించి ఒక గృహమును నిర్మింపజేయుము. ఎవ్వరికీ ఎంత మాత్రము అనుమానము రాని విధముగా అక్కడక్కడ కొన్ని వస్తువులను అమర్చుము. నీవు యధిష్ఠిరుడితో వెళ్ళి అతనికి ఉత్తమ సేవలను అందిస్తూ నీ మీద వారికి పూర్తి నమ్మకం కుదిరిన పిదప ఆ భవన ద్వారాలకు నిప్పంటించాలి. అంతే. వారు మరణించగానే అధికారమంతా నీదే అవుతుంది. అనుకున్నట్లుగానే పురోచనుడు భవనమును నిర్మింపజేశాడు. ధృతరాష్ట్రుడు కూడా కుంతీ సమేతంగా పాండవులు అక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞనిచ్చాడు. పాండవులు కుంతీ సమేతంగా వారణావతానికి పయనమైనప్పుడు సమస్త గురుజనులకు ప్రణమిల్లి వారి అనుజ్ఞ పొందిరి. అందుకు ప్రజలు ప్రతిఘటించిరి. కానీ యధిష్ఠిరుడు వారందరికీ నచ్చజెప్పెను. జనమంతా సద్దుమణిగాక విదురుడు మ్లేచ్ఛ భాషలో యధిష్ఠిరుడి కొన్ని విషయాలు తెలియజేశాను. ఆయన, యధిష్ఠిర, బుద్ధిమంతులు శత్రువుల రహస్యాలను తెలుసుకొని ముందుగానే వాటి నుండి రక్షించుకునే ఉపాయమును అన్వేషించాలి. ఒక విధమైన అస్త్రం ఉన్నది. అది లోహంతో మాత్రం తయారు కాలేదు. కానీ దానితో ప్రాణాపాయం సంభవించవచ్చును. దానిని తెలుసుకొనిన వాడు బ్రతికిపోవును. అనగా మిమ్ములను దహించి వేయడానికి శత్రువులు త్వరితంగా దహించే పదార్థాలతో భవనమును నిర్మించిరి అని విదురుని మాటలకు అంతరార్థం. అగ్ని అడవిని కాల్చగలదే కానీ బిలములలో నివసించే జీవులను కాల్చలేదని తెలుసుకో. ఆపద కలిగినప్పుడు ఈ విధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. అనగా మీరు సొరంగం గుండా బయటపడాలి అని అర్థం. అందులైన వారికి దారి కనపడదు. వారికి దిశాభ్రమ కూడా కలుగుతుంది. ధర్మహీనుడికి సంపద లభించదు. నా మాటలను బాగుగా గ్రహించుము. అనగా ముందుగానే దారులను కనిపెట్టి దిశల వైనం తెలుసుకో. అంతేకాదు ఈ విషయం ఇతరులకెవ్వరికీ తెలియకుండా రహస్యముగా ఉంచుము. దుష్టాత్ములు ప్రసాదించిన లోహరహిత శాస్త్రాలను స్వీకరించడమే మంచిది. వారి ప్రదేశంలోనే ఆశ్రయం పొంది అగ్నిజ్వాలల నుండి తప్పించుకోవాలి. అనగా పురోచనుడు నిర్మించిన ఇంటిలో ఆనందంగా ఉండాలి.
అవకాశం చిక్కగానే బయటపడాలి. అటూ ఇటూ తిరిగి చూస్తే దారి కనపడుతుంది. నక్షత్రాలను బట్టి దిక్కులు తెలుస్తాయి. తెలివితేటలతో పంచేంద్రియాలను తన వశంలో ఉంచుకున్నట్లయితే ఎలాంటి బాధ కలుగదు. కామ క్రోధాది శత్రువులు వానికి ఏ హానిని కలిగించవు అని పలికెను. విదురుని ఉపదేశమును విని యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: నేను మీ ఉపదేశమును గ్రహించి తిని, అలాగే జరుగుతుంది. విదురుడు అక్కడి నుండి ఇంటికి మరలెను. అటు పాండవులు వారణావతానికి పయనమయ్యారు. అక్కడి ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. పురోచనుడు వారు లక్షాగృహంలో ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశాడు. అతడు మహాప్రేమతో వారిని సేవిస్తూ విశ్వాసపాత్రుడు కావటానికి దుష్ప్రయత్నం చేయసాగాడు. విదురుడికి ఒక మిత్రుడు ఉన్నాడు. అతడు చాలా దక్షుడు, విశ్వాసపాత్రుడు, సొరంగాన్ని తవ్వడంలో నిపుణుడు. విదురుడు అతన్ని పిలిపించి అన్ని విషయాలు తెలియచెప్పాడు. అతనితో నీవు వెళ్ళి పాండవులకు మేలు చేకూర్చమని పలికెను. అతడు పాండవుల విశ్వాసాన్ని చూరగొనుటకి కొన్ని విషయాలు కూడా వివరించాడు. అతడు యుధిష్ఠిరుని సమీపించి విదురుడు పేర్కొనిన సంకేతముల ద్వారా యుధిష్ఠిరుని విశ్వాసాన్ని చూరగొనెను. అతడు యుధిష్ఠిరునితో, నేను త్రవ్వకం పనిలో మంచి నైపుణ్యం కలవాడిని. రాబోయే కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి పురోచనుడు ఈ ఇంటికి నిప్పు పెడతాడు. దుర్యోధనుడు కుంతీదేవితో సహా మిమ్మల్ని అందరినీ కాల్చివేయటానికి నిశ్చయించాడు. నాకు సొరంగాన్ని తవ్వడానికి అనుమతిని ప్రసాదించండి అన్నాడు. యుధిష్ఠిరుడు అతనికి ఈ విధంగా బదులు పలికాడు: విదురుడు మా శ్రేయోభిలాషి. నీవు కూడా మాకు విదురుని లాంటి వాడివే. ఆయన మా హితాన్ని కోరినట్లే నీవు కూడా మాకు హితాన్ని చేకూర్చు. దుర్యోధనుడి వద్ద ఇప్పుడు సంపద ఉంది. అతడికి సహచరులు కూడా పెక్కుమంది ఉన్నారు. ఈ విషయం అతనికి తెలిసినట్లయితే మనకు ఘోర విపత్తు కలిగే ప్రమాదం ఉంది. విదురుని వచనాలు నిజమవుతాయి. ఇప్పుడు నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి రక్షించు. సొరంగం తవ్వడం పూర్తయింది. నిప్పంటించే సమయంలో పాండవులు ఆ మార్గం గుండా బయటపడ్డారు. ఎవ్వరికీ ఈ సమాచారం తెలియలేదు. విదురుని కృప వల్ల పాండవులు ఈ మహా విపత్తు నుండి రక్షింపబడ్డారు. చాలా రోజుల తరువాత పాండవులు జీవించే ఉన్నారని, ద్రుపద రాజపుత్రి ద్రౌపదితో వారి వివాహం కూడా జరిగిందని తెలియగానే దుర్యోధన కర్ణాదులకు మిక్కిలి బాధ కలిగింది. వారు మళ్ళీ పాండవుల్ని నాశనం చేయటానికి ఉపాయం ఆలోచించసాగారు. విదురుడికి చాలా సంతోషం కలిగింది. ఆయన ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: అంతా మంచే జరిగింది. విదురుడు ఆయనకు చాలా విషయాలు వివరించాడు. ఇప్పుడు ద్రుపదుడితో మనకు మైత్రి కుదురుతుంది. ఆయన మన బంధువు అయ్యాడు. ఇప్పుడు మనం పాండవుల్ని సగౌరవంగా ఇక్కడికి ఆహ్వానించాలి అన్నాడు. విదురుడు నిష్క్రమించగానే దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో, వారిని పిలిపించడం మంచిది కాదు. మనం వారిని చాలా కాలంగా నాశనం చేయాలని పథకం వేస్తూనే ఉన్నాం. కానీ అది సఫలీకృతం కాలేదు. ఈసారి మన రాజ్యం నిష్కంటకమయ్యేలా ఉపాయం ఆలోచించాలి అన్నాడు. ఈ విధంగా వారికి ఏ విధమైన కీడు చెయ్యలేం కూడా. వారిపై దాడి చేద్దాం. ద్రుపదుడు వారికి సహాయకుడుగా ఉన్నా ఏమవుతుంది? వారంతా కలిసి మనల్ని ఎదుర్కోలేరు. నేను ఒంటరిగానే వారందరినీ జయిస్తాను అన్నాడు. ధృతరాష్ట్రుడు కూడా ఇలా బదులు పలికాడు: అవును, ఇదే ఉత్తమంగా ఉంటుంది. అప్పుడు కర్ణుడు అందుకొని, పరాక్రమించడమే క్షత్రియ ధర్మం. సామదాన భేదోపాయాల ద్వారా పాండవులు జయింపబడరు. వారిని ప్రత్యక్షంగానే జయించగలం. కానీ ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ కార్యం శీఘ్రంగా అకస్మాత్తుగా నెరవేర్చాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో శ్రీకృష్ణుడికి విషయమంతా తెలిసిపోతుంది. ఆయన యాదవ సేనతో తరలి వచ్చి మనల్ని ముట్టడిస్తాడు. అప్పుడు వారిని జయించడం కష్టమవుతుంది. శ్రీకృష్ణుని నీతి కుశలత ముందు మనం మనగలగటం అంత తేలిక కాదు అన్నాడు. ధృతరాష్ట్రుడు, కర్ణ, నీ పలుకులు వీరునికి తగినట్టుగా ఉన్నాయి. నీ విస్పష్ట నీతిని నేను మెచ్చుకుంటున్నాను. కానీ నాదొక్క కోరిక. నువ్వు దుర్యోధనుడు ఇద్దరూ కలిసి
భీష్మ ద్రోణ విదురులను సంప్రదించిన తరువాతనే ఏదైనా నిర్ణయం తీసుకోండి. వారి సమ్మతి లేకుండా ఏ కార్యాన్నైనా తలపెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. భీష్మ ద్రోణుల్ని విదురుణ్ణి పిలిపించారు. ఈ విషయంలో వారి సమ్మతిని అర్థించగా భీష్మ ద్రోణులు ఇరువురు కూడా ఏకకంఠంతో పాండవులకు ద్రోహం తలపెట్టడాన్ని వ్యతిరేకించారు. వారు మాకు కురు పాండవులు ఇరువురూ సమానమే, మేం ఇద్దరినీ ఒకే విధంగా అభిమానిస్తున్నాం. అలాంటి స్థితిలో పాండవులతో వైరాన్ని కానీ యుద్ధాన్ని కానీ ఆమోదించజాలం అని పలికారు. వారు దుర్యోధనునికి అనేక విధాలా నచ్చజెప్పారు. ద్రోణ కర్ణుల మధ్య వేడి వేడి వాదోపవాదాలు జరిగాయి. ఆఖరికి విదురుడు ఇలా అన్నాడు: నిస్సంకోచంగా నిర్భయంగా హితవచనాలు పలకటమే స్వజనుల కర్తవ్యం. మీరు నిశ్చయించడం లేదంటే మీకు వినటానికి ఇష్టం లేదు, అందువల్ల చెప్పాలనుకునే వాళ్ళు కూడా మీకేమీ చెప్పటం లేదు. భీష్మ ద్రోణులు ఇరువురు మీకు నిజమైన హితేషులు. వారు చెబుతున్నదంతా మీ హితం కోసమే చెబుతున్నారు. మీరు సత్యాన్ని గుర్తించండి. పాండవుల్ని పరాస్తం చేయగల శక్తి ఎవరికీ లేదు. వారి పక్షాన ధర్మం ఉంది, సత్యం వారిపైనే ఉంది. ఈ ప్రపంచంలోని మహామహులైన దేవతలెవ్వరూ వారినేమీ చేయలేరు. శ్రీకృష్ణ బలరాములు, సాత్యకి మొదలైన వారందరూ వారి పక్షానే ఉన్నారన్న సంగతి మీకు తెలియదా? అనేక మంది రాజులు, రాజకుమారులు కూడా వారి అభిమానులే. ఈ రాజ్యంలో వారికి వాటా ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. పాండవులు జీవించి ఉన్నారని తెలిసినప్పటి నుంచి ప్రజలంతా వారిని దర్శించాలన్న ఉబలాటంతో ఉన్నారు. వారిని లక్క ఇంటిలో కాల్చివేయటానికి ప్రయత్నం జరిగింది. ఈ విషయం కూడా ఇప్పుడు దాగిలేదు. వారిని సత్కరించి మీరు మీ కళంకాన్ని ప్రక్షాళన చేసుకోండి. పాండవులతో చెలిమి చేయటం వల్ల మీకు అన్ని విధాల లాభమే ఉంటుంది. ద్రుపదుడు మీ పక్షంలో చేరతాడు. శ్రీకృష్ణుడు మీ సహాయకుడవుతాడు. ఇలా యదువంశీయులంతా మీ ఆజ్ఞను శిరసా వహిస్తారు. శ్రీకృష్ణుడు సాధారణ పురుషుడు కాదు. ఆయన సాక్షాత్తు పురుషోత్తముడు, భగవంతుడు. ఆయన ఏ పక్షాన ఉంటే ఆ పక్షానికి విజయం తథ్యం. ఆయనతో చెలిమి చేసుకుంటే మీరు ఈ లోకంలో మీ రాజ్యాన్ని విస్తరించుకోగలుగుతారు. మహారాజా, నేను మీతో స్పష్టంగా విన్నవించేదేమిటంటే దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వారంతా అపరిపక్వ బుద్ధి గలవారు, అపరిపక్వ మనస్కులు కూడా. మీరు వారి వలలో చిక్కుకోకండి. వారి మాటలు మన్నించకండి. ఒకవేళ వారి బుద్ధ్యానుసారం కార్యాన్ని తలపెట్టినట్లయితే మీ పుత్రులు, క్షత్రియులు, ప్రజలు అందరూ సర్వనాశనం అవ్వటం నిశ్చయమన్న సంగతి తెలుసుకోండి. ధృతరాష్ట్రుడు మహానందంతో ఇలా అన్నాడు: అవునవును, ఇదే నేను చెబుతున్నాను. భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు ఇద్దరు మహామహిమాన్వితులు, జ్ఞానులు. వారు మాకు హితవచనాలే చెబుతారు. మీ సమ్మతి కూడా మాకు కళ్యాణకారకమే. నువ్వు చెప్పింది సత్యమే. నాకు నా పుత్రులు దుర్యోధనాదులు ఎలాగో పాండవులు కూడా అంతే. రాజ్యం మీద వీరికెంత అధికారం ఉందో వారికి అంతే ఉంది. విదుర, విశేష గౌరవ మర్యాదలతో కుంతీమాత, నవవధువు ద్రౌపదితో పాటు పాండవులందరినీ ఇక్కడికి తోడ్కొనిరా. పాండవులు క్షేమంగా ఉన్నారు. వారి వివాహమైంది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ద్రౌపది కోసం అనేక రత్నాలను, వస్త్రభూషణములను తీసుకొని పో అన్నాడు. విదురుడు అనేక కానుకలను గైకొని రథారూఢుడై పాంచాల దేశానికి పయనమయ్యాడు. పంజాబు చేరిన విదురుడు ముందుగా ద్రౌపద మహారాజును కలిశాడు. ఆయన వద్ద స్వాగత సత్కారాలను అందుకొని తరువాత శ్రీకృష్ణ సన్నిధికి వచ్చాడు. ఆయనను దర్శించి ఆనందపులికెత్తుడయ్యాడు. విదురుడు చాలా రోజుల నుంచి శ్రీకృష్ణ దర్శనాన్ని వాంఛిస్తున్నాడు. కానీ ఈనాటి వరకు ఆయనకు ఈ సందర్భం తారసపడలేదు. వస్తూ మార్గ మధ్యలో కూడా ఆయన శ్రీకృష్ణ దర్శనం అయితే బావుండునని ఆలోచనతోనే ఉన్నాడు. అతని చిరకాల వాంఛ నెరవేరేసరికి ఒక్కమారుగా ఆయన శ్రీకృష్ణ చరణాలపై వాలాడు. శ్రీకృష్ణుడు విదురుణ్ణి లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు. యుధిష్ఠిరుడు కూడా సోదర సమేతుడై విదురుణ్ణి కలిశాడు. విదురుడు కుంతీమాతను కూడా సగౌరవంగా సందర్శించాడు. సభలో ఉపస్థితుడై విదురుడు శ్రీకృష్ణ పాండవుల సమక్షంలోనే ద్రుపద మహారాజుతో ఇలా అన్నాడు:
మహారాజు ధృతరాష్ట్రుడు వద్ద భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు ఆదిగా గల కౌరవులంతా తమకు యథోచిత అభివందనములు పలికి మీ యోగక్షేమములు అడిగినట్లు చెప్పమన్నారు. మీతో బాంధవ్యం కలవడంతో అందరికీ చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు అక్కడి ప్రజలంతా పాండవులను చూడటానికి తహతహలాడుతున్నారు. పాండవులు కూడా వారి దేశాన్ని వదిలి చాలా కాలమైంది కనుక వారు కూడా తమ దేశాన్ని చూడాలనే ఉత్కంఠతోనే ఉన్నారనుకుంటున్నాను. కురుకుల కాంతలు కూడా ద్రౌపదిని చూడటానికి బహు ఉత్సాహకులై ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా సతీ సమేతంగా పాండవులకు వీడ్కోలు ఏర్పాటు చేయండి. మీ అనుజ్ఞ లభించగానే పాండవులు వస్తున్నారన్న వార్తను నేనక్కడికి పంపిస్తాను అన్నాడు. ద్రుపదుడు, విదురా, నీవన్నది నిజం. ఈ బాంధవ్యంతో నాకు కూడా చాలా ఆనందం కలిగింది. పాండవులు తమ రాజ్యానికి వెళ్ళడం ఉచితం, అవశ్యం కూడా. అయినప్పటికీ వెళ్ళమని నేనెలా చెప్పగలను? వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నా నాకు మంచిదే. కుంతి పాండవులు శ్రీకృష్ణ బలరాముల సమ్మతి అయిన పక్షంలో వారు వెళ్ళటానికి నేనేమీ అభ్యంతరం పెట్టను అన్నాడు. యుధిష్ఠిరుడు, మహారాజా, మేమంతా మీ ఆధీనులం. హృదయపూర్వకంగా మీరిచ్చే ఏ ఆజ్ఞనైనా శిరసా వహిస్తాం అన్నాడు. శ్రీకృష్ణుడు, నా అభిప్రాయం ప్రకారం పాండవులు తప్పక అక్కడికి చేరుకోవాలి. అయినప్పటికీ ద్రుపదుడెలా ఆజ్ఞాపిస్తే అలా చేయడం మంచిది అన్నాడు. ద్రుపదుడు అత్యంత శక్తిశాలి, యదువీరుడు, పురుషోత్తముడు అయిన శ్రీకృష్ణుడు ఏది సెలవిస్తే అది సరి అయినది. పాండవులపై వాసుదేవుడు శ్రీకృష్ణుడు చూపినంత దయ, శ్రేయోభిలాషిత్వము నాకు కూడా లేదు, అలాగే యుధిష్ఠిరునకు కూడా లేదు అన్నాడు. చివరికి వీడ్కోలు ఏర్పాటుకే నిశ్చయం జరిగింది. శ్రీకృష్ణుడు, కుంతి, పాండవులు, ద్రౌపదిని తోడ్కొని విదురుడు వారణావత నగరానికి పయనమయ్యాడు. వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణాచార్యుడు మొదలైన వారంతా ఎదురేగి స్వాగతం పలికారు. ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం వారంతా తమ తమ భవంతుల్లో నివసించసాగారు. కొన్ని రోజులు గడిచాక ధృతరాష్ట్రుడు ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించుకోవడానికి ఆజ్ఞ ఇచ్చాడు. అర్ధరాజ్యాన్ని కూడా ప్రసాదించాడు. పాండవులు తమ బాహుబలంతో సుఖశాంతులతో నివసించసాగారు. విదురుడు ధృతరాష్ట్రుని వద్దనే తన కుటీరంలో తన ధర్మపత్నితో ప్రేమపూర్వకంగా భగవంతుణ్ణి భజిస్తూ ఉన్నాడు.